ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నాడు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడకు దేవా ప్రభా, ఈ వాక్యం ఒక మర్మంలను మేము అర్థం చేసుకొని అందరికీ కూడా ప్రభా మరి వివరించే ఆత్మ నడిపింపును మాకు దయచేయండి తండ్రి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, మానవుడు ఈ లోకాన పుట్టినది మొదలుకొని ప్రతి స్టేజ్లో కూడా రక్షణ అనేది ఎంతో అవసరం. బాల్యంలో ఉన్న పిల్లలను పెంచేటప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తాము. మరి అన్నం తినిపించేటప్పుడు గుక్క పడుతుందో అని, నడిపించేటప్పుడు పడిపోతాడేమోనని, మరి తెలియని ప్రాంతంలో వదిలినప్పుడు ఎవరైనా తీసుకువెళ్తారేమోనని అనేక భయాల చేత ప్రతినిత్యం వారికి రక్షణను అందిస్తూనే ఉంటాము. మరి ఈనాటి కాలంలో చూసినట్టయితే ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి కూడా దేశాలను రక్షించుకోవడానికి సైనిక దళం కాపాడుతూ ఉంటుంది. మరి పోలీసులు రక్షణదారులుగా మరి ప్రజలను రక్షిస్తూ దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు వీటన్నిటి నుంచి కూడా మానవులకు రక్షణ కల్పిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఆ రక్షణలన్నీ కూడా సమయానుకూలంగా జరుగుతూనే ఉంటాయి. అయితే అనుకూల సమయంలో నీ మొర ఆలకించితి అని ఎవరు చెప్పగలరు? ఏ పోలీస్ అధికారి అయినా ఇక్కడ ఒక అన్యాయం జరిగిందో, దొంగతనం జరిగిందో అని చెప్పినప్పుడే పరిగెత్తుకుంటూ వస్తాడు. కేవలం ఒక తల్లి మాత్రం తన పిల్లల్ని సంరక్షించుకుంటూ, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటారేమో. అయితే ఆ తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈరోజు మనం చూస్తున్నాము. అనుకూల సమయమందు నీ మొరని ఆలకించితిని అంటున్నాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని పౌలు భక్తుడు దేవుని కృపను అంగీకరించడం ఒక్క మరి ప్రాధాన్యతను ఈ లోకానికి వివరిస్తున్నాడు. మరి మానవులమైన మనము అనేక సందర్భాలలో మన మనములు అంగీకరించబడలేదేమో లోకంతో చెప్పినవి. అయితే ఒకసారి నీ తండ్రి అయిన దేవుని దగ్గర నీ మొర క్రీస్తు రాకకు మరి గురించి నువ్వు ఎదురు చూస్తున్న నిరీక్షణ, ఆయనపై విశ్వాసం నీలో ఉన్నప్పుడు నువ్వు దేని కొరకై మరి ఆశపడుతున్నావో, దేని కొరకై నువ్వు ప్రతినిత్యము ఆయన సన్నిధిలో గోజాడుతున్నామో ఆ మొర ఆలకించింది, వినపడింది అని తెలియచేస్తున్నాడు. అయితే చూడండి, ఉంది కృపకు మన ప్రతిస్పందనలు వ్యక్తిగత రక్షణకు మాత్రమే కాకుండా ప్రపంచంలో క్రైస్తవ సాక్షి యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యమైనవని లేఖనాల ద్వారా దేవుడే మనతో ఈరోజు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించబడింది, నువ్వు మొరపెట్టింది ఇంకా నెరవేరట్లేదు అని అంటే దానికి 2 కారణాలు. ఒకటి, నీ మొర దేవుడు అంగీకరించబడేది కాదు, అంటే నీ మొరను నువ్వు మార్చుకోవాలి. లేకపోతే ఇంకోటి, మీరు మరి ఇంకా కొద్ది సమయము వేచి ఉండాలి అది నెరవేర్చడానికి. మరి ఈ రెండింటి గురించి మరి నిజంగా నీ చిత్తమే తప్పో, ప్రభు చిత్తంలో అనుకూలంగా లేదో, లేకపోతే నీ ఇంకా వేచి ఉంచవలసిన సమయం ఉందో అన్నది మీరు ప్రభు దగ్గర కనిపెట్టుకున్నట్టయితే ఎంతో సూటిగా మనము ప్రభు యొక్క చిత్తాన్ని మన జీవితాలలో నెరవేర్చడానికి మనకు ప్రతి విధమైన అనుకూలమైన సమయాన్ని మరి ఆ నిరీక్ష కలిగి ఉండే అవసరత మన జీవితాలలో ఉంటుంది. సువార్త అనేది మన చెవుల్లో వినిపించే కృపా వాక్యంగా ఉంటుంది. సువార్త దినం, రక్షణ దినం, కృపా సాధనం, అది ఒక రక్షణ సాధనగా సువార్త ప్రతిపాదనలను, రక్షణ ప్రతిపాదనలను ప్రస్తుత సమయం మనకు ఈ లోకం చూపిస్తుంది. అయితే చూడండి, అంటే రేపు ఏమి జరుగుతుందో, ఎందుకు నేడే రక్షణ దినం అంటున్నాడంటే రేపు ఏమి జరుగుతుందో, ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. ఇప్పుడు మనం కృపా దినాన్ని ఆస్వాదిస్తున్నాము. అప్పుడు దాన్ని నిర్లక్ష్యం ఏమాత్రం చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. సువార్త పరిచారకులు తమను తాము దేవుని సేవకులుగా చూసుకోవాలి. మరియు ఆ స్వభావానికి తగిన విధంగా
ప్రతి విషయంలోనూ వ్యవహరించాలి. అపోస్తులుడు కష్టాలలో చాలా ఓపికతో మంచి సూత్రాలతో వ్యవహరించడం ద్వారా మరియు సరైన లేకపోతే ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లోకంలో విశ్వాసులకు దేవుని కృప ఎంత అవసరమో మరి వెల్లడి చేసే ప్రతి ఒక్క బాధ్యత కూడా మరి ప్రతి ఒక్క విశ్వాసి మీద ఉందని ఇక్కడ పేర్కొందుకుంటూ వారికి తమలో తాము ఏమీ లేదని గుర్తుంచుకొని కానీ వారు క్రీస్తులో అన్నీ కలిగి ఉన్నారని క్రైస్తవుడి జీవితం అటువంటి తేడాలతో రూపొందించబడిందని మరియు అటువంటి వివిధ పరిస్థితులు మరియు అనేక నివేదికల ద్వారానే ఒక మనిషి పరలోకానికి మార్గాన్ని వెతుక్కోగలడని మరియు మనం దేవునికి మనల్ని మనం ఆమోదించుకోవడానికి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని నేడే రక్షణ దినం అంటున్నాడు. నమ్మకంగా సువార్తను ప్రకటించబడి మరి పూర్తిగా స్వీకరించబడినప్పుడు పేదవారి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నిజంగా ఒక పేద వ్యక్తి సువార్తను అంగీకరించినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే, నేనే కాదు పౌలు కూడా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే వాడి పేదవాడి పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది. వారు ఇంతకుముందు ఖర్చు చేసిన వాటి నుంచి ఆదా చేసుకుంటారు, లేకపోతే ఇంకా అధికముగా మరి సంపాదించే సమయాన్ని లేకపోతే ఇంకా అధికంగా శ్రద్ధగా తమ సమయాన్ని వెచ్చిస్తారు. వారు మతం ద్వారా మరి క్రీస్తు యొక్క మార్గదర్శకంలో నడిచి వారు రూపాంతరం చెంది ప్రభుకు దగ్గరగా నడవటం ద్వారా ఈ లోకం చేత వాళ్ళు అంగీకరించబడతారు. మరి ఇదివరకు ఉన్న పరిస్థితుల నుంచి బయటపడి ఎంతో చక్కగా దేవునికి అనుకూలంగా మరి వారి జీవితాలను మార్చుకోవడం వల్ల మరి నేడే ఆయన రక్షణను వాళ్ళు అంగీకరించబడడం ద్వారా ఆయనలో ఎంతో ఉన్నతమైన స్థానానికి నిలబడతారు. అలా నిలబడ్డ ప్రతి క్రైస్తవుడిలో కూడా ఏం జరుగుతుందంటే దేవుడు వారి మనవులను ఆలకిస్తూ నీ మనవులన్నీ కూడా అంగీకరించబడ్డది అన్నది వారి జీవితంలో నెరవేరబడుతుందన్నమాట. ప్రతి మనవి కూడా దేవుడు మొరను ఆలకించి దాని తగిన సమయం దాన్ని జరిగింపజేస్తాడు. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నిత్యుడగు తండ్రి, మీకే వందనాలు ప్రభా. మరి ఈ వాక్యము విన్న వారందరికీ కూడా ప్రభా మరి అనుకూలముగా ప్రభా మరి వారి నేడే రక్షణ దినం అన్నది వారు గ్రహించుకొని రక్షణ అంటే ప్రభా మరి ఏమి చేయాలో వారితో సూటిగా మాట్లాడినందుకు మీకే వందనాలు తండ్రి. మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.